చెప్తున్నారు, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా అని వస్తుంది. బీజేపీ వాళ్ళు అయితే ప్రోగ్రామ్ కొడుతున్నారు అంత బాధే అని. ఎప్పుడు 8% దాటట్లేదు. మీకు కావాలంటే ఇప్పుడైనా ఓపెన్ చేసి చూడండి. ఓటింగ్ చేస్తారు, లక్షల మంది పాల్గొంటారు దాంట్లో. ఒక్క దాంట్లో కూడా వాళ్ళు 8-9% దాటి ముందరికి పోతారు. ఇకపోతే కాంగ్రెస్ కి వస్తే వాళ్ళు మళ్ళోసారి అధికారానికి వస్తా ఉంటారు, కానీ మళ్ళోసారి దేవుడు ఎరుగు ఈసారి వాళ్ళు 15% దాటి ముందరికి పోతలేరు. ఒక్కరోజు తెలంగాణలో కనీసం మనము 22 నుంచి 24 లక్షల మంది యూట్యూబ్ వాడుతున్నారు. సరే, మన స్టేట్ వాళ్ళు కావచ్చు, బయట స్టేట్ వాళ్ళు మన కాడ వాడవచ్చు. మన భౌగోళికంగా మన దగ్గర ఉన్నది 22 నుంచి 23 లక్షల మంది వాడుతున్నారు. 23 లక్షల్లో 4 నుంచి 5 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఏ ఓటింగ్ లో పాల్గొన్నా కూడా 75% తగ్గకుండా బీఆర్ఎస్ ఓట్లు వస్తా ఉన్నాయి. ఇది ఒక్క లోకల్ బాడీకి ఒక్కదానికే కాదు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పెడతా ఉన్నారు. ఈ మన పార్టీల నుంచి వెళ్ళిపోయిన దొంగల గురించి పెడతా ఉన్నారు. ఏ పోల్ పెట్టినా, ఏ పోలింగ్ పెట్టినా కూడా ఒక్కటే ఒక్క నినాదం వినిపిస్తా ఉన్నది, అది బీఆర్ఎస్, కేసీఆర్. ఈ విధంగా మనం చూసుకుంటా పోతే ఇవాళ పోటీ చేస్తానికి పోటీ తత్వం ఏర్పడింది. మనం ఓడిపోగానే ఏం ఓడిపోతారు, ఏముంటారా మీ బీఆర్ఎస్ అనేది కొంతమంది మన కళ్ళు అందరూ తెలుసు. కానీ ఈ రోజు ఏమైంది, మీ దాంట్లో అవకాశం ఇస్తారా, మేము మళ్ళీ వస్తాము. ఎంతమందిని అడుగుతారు, ఒకసారి 26 గ్రామ పంచాయతీలు ఉన్న మన మీద ఎంతో మందిని అడుగుతా ఉన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి మనం ఎంత బలంగా ఉన్నాం, మన క్యాడర్ ఎంత బలంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి దార్శనికత వల్ల, ఆయనకున్న ముందు చూపు వల్ల ప్రతి ఒక్క దానికి 9.5 ఏళ్లు వల్ల 2 ఏళ్లు కరోనాకి పోయింది. 7.5 ఏళ్లే మనం పరిపాలన చేసింది. ఆ 7.5 ఏళ్లలో ప్రతి ఒక్క దాని గురించి ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైతులకు ఏం కావాలి, కూలీలకు ఏం కావాలి, వీళ్ళకి సీడ్స్ ఎక్కడి నుంచి రావాలి, యూరియా ఎక్కడి నుంచి రావాలి, ఆయనకున్న ముందు చూపుతోటి జనవరిలోనే రెండింటి పెట్టేటోళ్ళు ఇప్పుడు కావాల్సిన యూరియాకి. కాబట్టే మనం ఫస్ట్ ఏడాది ఇబ్బంది పడ్డాం, కానీ ఆ తర్వాత 8.5-9.5 ఏళ్ళు ఎక్కడ ఇబ్బంది పడలే. మనకి ఇలా బలం ఏంటి అంటే బీఆర్ఎస్ కి రేపు లోకల్ ఎన్నికలు వస్తాయి. లోకల్ ఎన్నికలు వస్తే మనం ఎందుకు బలంగా ఉన్నాం, ఆయనకున్న దార్శనికత వల్లనే ఇలా మనం బలంగా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఎవ్వరు పోటీ చేసినా కూడా ఒకరికి అవకాశం వస్తుంది, అందరికైతే అవకాశం రాదు కదా పార్టీ నుంచి. మిగతా వాళ్ళు అందరూ వాళ్ళకి సహకరిద్దాం. నయానో భయానో, ఒకవేళ పైసలు అవసరమైతే పైసలు, ఏ విధంగా అయినా వాళ్ళకు మనం సాయం చేసి మన పార్టీ తరఫున క్యాండిడేట్ మనం గెలిపించుకోవాలి. ఒకటి ఏదైనా ఊడిపోతే ఎవరు గెలిచినా నీకు వాడ అంటారు, పలానా టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్తాం మనం. అంతేగాని ఎవరో రమేష్ గెలిచిండో, ఎల్ఐ గెలిచిండో, పుల్లయ్య గెలిచిండో ఎవరు మాట్లాడుకోరు. మీ మండలానికి ఎన్ని సర్పంచ్ సీట్లు వచ్చినాయని అడుగుతారు. మా మండలానికి 14-18 సర్పంచ్ సీట్లు వచ్చినట్టు ఆ గొప్ప మొత్తం మనకే చెందుద్ది, మన టీఆర్ఎస్ పార్టీకే చెందుద్ది. మనం ఇవాళ ఎందుకంటే పోయే తొంగలు పోయిరు, ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు, వీళ్ళు ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని మన పెద్దలు మొత్తం దాని గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. జరిగింది ఇప్పుడైతే వారికైతే స్పష్టమైన అవగాహన ఉంది. ఇంత ముందు ఆయన ఉన్నది ఎవరు, ఇప్పుడు ఉన్నది ఎవరు, ఇంకా 4 రోజులు ఆయన ఎవరు ఉంటారు అనేది వారి పెద్దలందరికీ అర్థమైంది. కాబట్టి వారు మనల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. ఇవాళ 2 సంవత్సరాలు ఆల్రెడీ కలిసిపోయింది. అది ఒకవేళ ముందస్తు ఎలక్షన్లు వస్తే ఇంకా మిగిలేదు 2 ఏళ్లే. 2 ఏళ్లలో 1 ఏడు వాళ్ళకి ఎలక్షన్లకే వెళ్ళిపోతుంది. ఇవన్నీ పోయిన తర్వాత ఎంత ఉంటే వాళ్ళకు వాళ్ళు పరిపాలించేది 1 సంవత్సరం. ఒకవేళ మనం ఇప్పుడు గెలిస్తే లాస్ట్ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటాం. మనం ఇలా ఖర్చు పెట్టి ఇబ్బంది పడితే మనం పెద్దలు చూసుకోవడం దాని గురించి. కాబట్టి భయపడకండి, ఎక్కడికక్కడ సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేద్దాం. మండలంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ గెలుస్తానికే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని. ఇంకోటి, మనం ఈసారి ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. అది సుప్రీంకోర్టులో ఉంది, వయలేషన్ ఆఫ్ ఇది. కాబట్టి ఇప్పటికిప్పుడే వస్తేనేమో సంతోషం, ఇప్పుడు వస్తేనైతే ఇంకా ఈజీ. ఒకవేళ ఇంకో 20 రోజులకు 15 రోజులకు ఉంటే ఓట్లు కూడా వస్తాయి ఈ లోపల. ఈ యూరియా కష్టాలతో పాటు ఒడ్ల కష్టాలు కూడా మొదలైనవి, మనకి ఇంకొంచెం ఈజీగా అయితే గెలుస్తానికి. కాబట్టి ప్రతి ఒక్కరిని 2 చేతులు ఎత్తి అభ్యర్థించేది ఏంటంటే పార్టీ కృషి కోసం. ఎందుకంటే పార్టీ డెవలప్ అయితే మనమే డెవలప్ అవుతాం. రేపు మళ్ళా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గారు గెలిస్తే ఎవరు డెవలప్ అవుతారు, మనం డెవలప్ కామా. రేపు మన గవర్నమెంట్ వస్తే మనం డెవలప్ కామా. ఖచ్చితంగా కాలం వేసుకొని ఎక్కడైనా చెప్పాలంటాం. ఎందుకంటే ఎక్కడైనా సీఎంఆర్ఎఫ్ కానీ ఏదైనా ₹1 తీసుకోకుండా ఇచ్చింది మనమే. ఇవాళ ఊళ్ళో పరిస్థితి చూస్తలేరా, కాంగ్రెస్ వాళ్ళ కథలు ఎట్లుంటే ఎవరు చూస్తలేరా. కాబట్టి మనం ఎవరినైనా అడగొచ్చు, రేపు మళ్ళా 2 ఏళ్లు మేమే ఉంటాము, మీకు సహాయం చేయగలిగేది మేమే. ఈ 2 ఏళ్లు ఆల్రెడీ గడిచిపోయింది, ఈ ఉన్న ఏడాది మీరు చేసేది ఏం లేదు.
అని స్పష్టంగా కనుక మనం ఓటర్లకు అర్థం చేయగలిగితే 100% గెలుస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు ఎవరికైతే బీఫామ్ తీసుకునేటోళ్ళు గాని మన బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్లు గాని ప్రతి ఒక్కరు గెలిచొచ్చి ఆ కేసీఆర్ గారికి ఆయన రుణం తీర్చుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.